Can you see this cute little bow? How cute is this? Let's recreate Alia ma'am's hair bow. సో ఇలాగా 12/4 8/4 క్లాత్స్ తీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని చుట్టూ స్టిచ్చెస్ వేసుకోండి. ఆ స్టిచ్చెస్ అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా గ్యాప్ వదిలి మనం ఒక నాట్ వేసేసుకుంటే సో ఏంటంటే ఆ గ్యాప్లో మనం ఫ్లిప్ చేసుకోవచ్చు అన్నట్టు క్లాత్ని. ఫ్లిప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఏవైతే స్టిచ్చెస్ వేసామో అవి కనిపించకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్లిప్ చేసేసిన తర్వాత ఆ రిమైనింగ్ పార్ట్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకొని నీట్గా స్టిచ్చెస్ వేసుకొని దానికి లాస్ట్లో ఒక నాట్ వేసేయండి ఊడిపోకుండా. సేమ్ వేలో మనం 12/4 క్లాత్ని కూడా తీసుకొని ఒక సైడ్ ఓపెన్ వదులుకొని ఓవరాల్ క్లాత్ మొత్తం స్టిచ్చెస్ వేసుకోవాలి. ఆ కొంచెం గ్యాప్ ఏదైతే మనం వదిలామో ఆ గ్యాప్లో నుంచి ఫ్లిప్ చేసుకోవాలి క్లాత్ని, సో దట్ స్టిచ్చెస్ కనిపించకుండా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే రిమైనింగ్ పార్ట్ ఉందో ఆ పార్ట్ని కూడా మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని ప్రాపర్గా స్టిచ్ వేసుకొని నాట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందు చేసుకున్న క్లాత్ని స్క్వేర్ షేప్ని అలాగే దీన్ని కూడా రెండు యాడ్ చేసుకొని నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అదే వేలో మీరు అట్లా ఫోల్డ్ చేసి పట్టుకొని సేమ్ వేలో రౌండ్ చుడుతూ స్టిచ్చెస్ వేసేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత లాస్ట్లో నాట్ చేసుకున్న తర్వాత సేమ్ వేలో కింద దాన్ని కూడా ఫోల్డ్ చేసి దానికి కూడా సేమ్ స్టిచ్చెస్ వేసి ఒక నాట్ వేసేసుకోండి. అంతే, లిటిల్ బో రెడీ అయిపోయింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.